ఈసీలో ఎంతోమంది డైరెక్టర్స్ని పరిచయం చేసే ప్రాసెస్ జరుగుతోంది. ఆ ప్రాసెస్లో డెమో ఫిల్మ్ చేసి ఒక ఒక చిన్న డెమో ఫిల్మ్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసి నిజంగా ఈసీని ఇంప్రెస్ చేయగలిగితే ఆ డైరెక్టర్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా, ఎవరి సపోర్ట్ లేకపోయినా కూడా డైరెక్ట్గా ఈ సినిమా 2 సినిమాలు ఇస్తుంది. డైరెక్టర్స్కి 2 సినిమాలు ఇస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, డైరెక్టర్స్కి మీరు డైరెక్ట్గా ఫైనలైజ్ అయిన తర్వాత, ఈసీలో ఫైనలైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా కథ నచ్చాలి. గుర్తుపెట్టుకోండి, కథ నచ్చకుండా సినిమా సెట్స్ మీద తీసుకెళ్ళడం పొరపాటున కూడా ఉండదు. మీకు ఏదో మాట ఇచ్చాం కదా అని చెప్పేసి ఏ కథలు పడితే ఆ కథలు సెట్స్ మీదకి తీసుకెళ్ళడం ఉండదు. ఈసీ రూల్స్ ప్రకారం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఆ సినిమా వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే సెట్స్ మీదకి తీసుకెళ్ళడం జరుగుతుంది. లేకపోతే మీరు స్టోరీస్ని మనము ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఈసీలో నేను కథనే నమ్ముకుంటాను, డైరెక్టర్స్ని కాదు, ఆర్టిస్టులను కాదు. కథ బాగుంటే మనం ఎన్ని పల్టీలైనా కొట్టచ్చు. ఇప్పుడు గుండు బాస్ నేను ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నాను, గుండు బాస్ అందరి లెక్కలు తేలుస్తుందని చెప్పేసి. సో నేను తీసుకున్న కంటెంట్లో దమ్ము ఉంది. రైటర్స్ అలాంటి మంచి కంటెంట్ ఇచ్చారు. సో అలాంటి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్లు తీసుకునేసి నేను ముందుకెళ్తాను తప్ప, ఏది పడితే అది సినిమాలు చేసేసి ఏదో ఒకటి చేసేద్దాం, మనము సినిమాల మీద చేసుకుంటూ వెళ్దాం, అలా చేసుకుంటూ వెళ్తే ఏదో టైంలో వర్కౌట్ అవుతుందంటే ఎలా వర్కౌట్ అవుతుంది? నీ కథే కరెక్ట్గా లేదు, నీ కంటెంటే కరెక్ట్గా లేదు. కరెక్ట్గా లేని సినిమాని తీసుకొచ్చేసి ఇంత టైం వేసి, ఇంత ఇంత ఆర్టిస్టులు టెక్నీషియన్ల టైం వేస్ట్ చేసి, అవంతా పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, ఇవన్నీ ఖర్చులు ఎవరైనా కావచ్చు. అంటే ఈసీలో ఎలా ఉంటుందంటే, ఏవైనా కూడా పోస్ట్ ప్రొడక్షన్కి ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఓపెన్ డొనేషన్స్ మనకు ఈసీకి ప్రొవైడ్ చేస్తారు? వారణా సూర్య అనే మనిషి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడు అనే నమ్మకంతో చేస్తారు, అవునా కదా? అలా నమ్మకంతో నాకు చేస్తుంటారు కాబట్టి నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. నేను అలా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి సినిమాలు మాత్రమే చేస్తాం. కథలు ఇవ్వడానికి ఎంతోమంది రైటర్స్ వస్తూ ఉంటారు, ఎంతోమంది డైరెక్టర్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. మంచి మంచి కథలు తీసుకొని ముందుకు వెళ్దాం. కథ నచ్చకుండా, ఎండ్ ఆఫ్ ద డే క్లియర్గా చెప్తున్నాను, కథ నచ్చకుండా డైరెక్టర్స్ ఫైనలైజ్ అయినా కూడా మంచి కథ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మంచి కథలు తీసుకోండి. ప్రతి డైరెక్టర్కి ఈసీలో వన్స్ డెమో ఫిల్మ్ చేసి అది ఇంప్రెస్ చేసి, ఈసీని ఇంప్రెస్ చేసి వన్స్ ఫైనలైజ్ చేసిన డైరెక్టర్స్ మంచి కథలు పట్టండి. మీరు మీ దగ్గరే కథలు ఉండాల్సిన అవసరం లేదు. ఎంతోమంది రైటర్స్ ఉంటారు, ఎంతోమంది యంగ్ రైటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కథలు తీసుకోండి. మంచి కథను ప్లాన్ చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అది నెరేట్ చేసిన తర్వాత ఆ కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే అవన్నీ సర్దుకొనేసి వన్స్ స్టోరీ ఫైనలైజ్ చేసుకొని బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే ఈసీలో అల్టిమేట్ డైరెక్టర్స్గా మీరు ఒకటేసారి 2 ప్రాజెక్టులు చేయొచ్చు. సో ప్లాన్ చేసుకోండి. అప్కమింగ్ డైరెక్టర్స్ అంతా మంచి మంచి స్టోరీస్ తీసుకొని మనం ముందుకు వెళ్దాం. మరలా చెప్తున్నాను, కథ నచ్చకుండా ఈసీలో ప్రాజెక్టు సెట్స్ మీదకి వెళ్ళదు. కథ నచ్చాలి, కథ ఫైనలైజ్ అవ్వాలి. సో బౌండరీ స్క్రిప్ట్ రెడీ అయిపోతే అప్పుడు సెట్స్ మీదకి ఆటోమేటిక్గా వెళ్తుంది. సో ఈసీ డైరెక్టర్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా టెలిగ్రామ్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్కి రావచ్చు. సో ఈసీ డైరెక్టర్స్గా, ఆర్టిస్టులుగా, టెక్నీషియన్గా ఎదగడానికి ఈసీ సపోర్ట్ కావాల్సినంత ఇస్తోంది. హ్యాపీగా సపోర్ట్ తీసుకోండి, సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి. నా పేరు వారణాసి సూర్య @ ఈజిస్ సినిమా.